హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వడ్డీ లెక్కలు ఎలా చేయాలో చెప్తాను. జనరల్ లైఫ్లో వచ్చే వడ్డీ లెక్కలకి అలాగే మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే వడ్డీ లెక్కలకి డిఫరెన్స్ ఏందో కూడా చూపిస్తాను. కాంపిటేటివ్ ఫీల్డ్లో వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, దాన్ని మనం తెలుగులో బార్ వడ్డీ అంటాము. వడ్డీ లెక్కలు అయితే చాలా మందికి చేయడం రాదు, కొంతమంది చేస్తారు కానీ ఎక్కువ టైం తీసుకుంటారు. ప్రాసెస్ అనేది కూడా చాలా లెంతీగా ఉంటుంది. ఇంకొంతమంది సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే చేస్తారు. అది ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే, 1,00,000 రూపాయలని ₹2 వడ్డీతో అప్పు తీసుకున్నాం అనుకుందాం. 1 ఇయర్ తర్వాత వడ్డీ ఎంత చెల్లించాలంటే 100కు ₹2 అయినప్పుడు 1000కి అనేది 20 అవుతుంది, 10,000కి అనేది 200 అవుతుంది, లక్షకి అనేది 2000 అవుతుంది. 1 మంత్కి 2000 అయినప్పుడు 12 మంత్స్కి ఎంత అవుతుంది? 12 ఇంటూ 2000 వడ్డీ అనేది 24,000 అనేది అవుతుంది. అలా కాకుండా ఒక డేట్ ఇచ్చి అంటే 2/4/1996 అలా డేట్ ఇచ్చి ప్రజెంట్ డేట్కి వడ్డీ కనుక్కుంటే మాత్రం చాలా మందికి అయితే రాదు. కొంతమంది చేస్తారు కానీ ప్రాసెస్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. అలాంటి వాళ్ళ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ 2 మినిట్స్లో మీరు వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. డేట్ ఏదైనా ఇవ్వండి, డేటు ఇయర్ ఏదైనా ఇవ్వండి, డజంట్ మ్యాటర్. 1995, 1986, 2001, 2007 ఏదైనా ఇవ్వండి, మీకు డజంట్ మ్యాటర్. మీకు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మొత్తం విత్ ఇన్ 2 మినిట్స్లో మీరు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఇక్కడ నేను 4 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి డే టు మంత్ సేమ్ ఉంటుంది, ఇయర్ చేంజ్ ఉంటుంది. సెకండ్ ప్రాబ్లంలో మనకి డే టు ఇయర్ అనేది చేంజ్ ఉంటుంది, అలాగే వడ్డీ రేట్ అనేది ₹1.5గా ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు. మనం ఇక్కడ 2.5 ఇయర్స్ తీసుకున్నాం. ఫోర్త్ ప్రాబ్లంలో మనం 2 ఇయర్స్ 3 మంత్స్ తీసుకున్నాం. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 5/6/2010 కి మనం ₹10,000 వడ్డీకి అప్పు తెచ్చుకున్నాం. అయితే 5/6/2020కి వడ్డీ రేట్ ఎంత? ఇది క్వశ్చన్. మనం దీనికి ఆన్సర్ చేయాలంటే బేసిక్ ఫార్ములా I = PTR/100 అయితే గుర్తుపెట్టుకోవాలి. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు I = మనం ఎంత తీసుకున్నాం అప్పుడు 10,000 ఇంటూ టైం అనేది మనకి మంత్స్ లో ఉండాలి. ఎప్పుడైనా టైం అనేది ఇయర్ లో వేసుకోవద్దు, మంత్స్ లో ఉండాలి. ఇక్కడ మనకి డే టు మంత్ సేమ్ కాబట్టి 2010 నుంచి 2020కి మనకి 10 ఇయర్స్ ఉంటుంది. సో 1 ఇయర్ = 12 మంత్స్. అలాగే 10 ఇయర్స్ అంటే 10 × 12 120 మంత్స్. నెక్స్ట్ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఎంత ₹2 వడ్డీతో తీసుకున్నాం కాబట్టి ఇంటూ 2/100. 2 zeros క్యాన్సిల్ అవుతుంది, 24,000 వస్తుంది వడ్డీ. అసలు ఎంత? మనం అసలు అంటే ఫస్ట్ అప్పు ఎంత తీసుకున్నాం 10,000 ప్లస్ వడ్డీ ఎంత 24,000, టోటల్ వచ్చేసి 34,000 అనేది మనకి వస్తుంది. మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే టైంని మనం మంత్స్లో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేస్తే I = PTR/100 మనం అప్లై చేస్తే ఈజీగా వస్తుంది ఆన్సర్. మనం డైరెక్ట్గా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. P అంటే ఎంత 10,000, T అంటే ఎంత టైం 120 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2/100 24,000 డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదనేది వడ్డీ. టోటల్ వచ్చేసి మనకి 10,000 ప్లస్ 24,000 34,000. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. 2/3/2015కి 5,000ని ₹1.5 వడ్డీకి అప్పు తెచ్చుకున్నాం. అయితే 18/3/2020కి వడ్డీ ఎంత అనేది మనకు వచ్చింది. ఏ ప్రాబ్లం సొల్యూషన్ అయినా మనకి I = PTR/100 అనేది కామన్ ఫార్ములా. సో I = P అంటే మనం ఎంత అప్పు తెచ్చుకున్నాం 5,000 ఇంటూ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ మనకు 2 డేట్లు సేమ్ అనేది లేవు. సో మనం ఏం తీసుకోవాలి? 2/3/2015 నుంచి 2/3/2020 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. 2015 నుంచి 2020 వరకు 5 ఇయర్స్. రిమైనింగ్ ఎన్ని మిగిలినాయి? మనకి 16 డేస్ మిగిలినాయి. 16 డేస్ అనేది సైడ్కి రాసుకోవాలి. 5 ఇయర్స్ కంటే 5 × 12 60 మంత్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1/2 ఇచ్చిండు. సో కింద 2 ఇంటూ చేయాలి, పైన ప్లస్ చేయాలి. 2 × 1 ప్లస్ 1/2 3/2 అంటే 1.5. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1.5/100. 20 క్యాన్సిల్ అవుతుంది. 50 × 60 × 1.5 అంటే 90. సో 4,500 = మనకి వడ్డీ అనేది 4,500. సో మనం ఇక్కడ ఓన్లీ ఇది 5 ఇయర్స్కి 16 డేస్ అనేది మనకి రిమైనింగ్ ఉంది. సో 16 డేస్ కనుక్కోవాలంటే ముందుగా మనం 1 మంత్ కనుక్కోవాలి. సో PTR/100. సో P అంటే 5,000 ఇంటూ టైం అనేది మనం 1 మంత్ కావాలి కాబట్టి 1 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.5/100 = 1.5 × 50 = 75 అనేది 1 మంత్కి. కానీ మనకు కావాల్సింది ఏంది 16 డేస్కి. సో 70/30 వేస్తే మనకి పర్ డే ఎంతో వస్తుంది. 75/30 = 2.5 అంటే రోజుకి మన వడ్డీ అనేది ₹2.05 పడుతుంది. సో మన 16 డేస్ కావాలి. సో 16 × 2.5 40. సో ఇంతకుముందు ఏమో 4,500 ప్లస్ 40 టోటల్గా 4,540. సో మనకు టోటల్ ఎంత రావాలి? 5,000 ప్లస్ 4,540 టోటల్ ఎంత? 9,540. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. బేసిక్గా ఈ టైప్ అనేది మన కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగుతూ ఉంటాడు. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹10,000 for 2.5 years at the rate of 2%.
అంటే తెలుగులో ఏంటంటే 10,000ని 2.5 సంవత్సరాలకి 2% వడ్డీ రేటుతో తీసుకున్నాడు. అయితే ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. I ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ టైం అనేది 30 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 బై 100. 60 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 6,000. సో అసలు ఎంత 10,000 ప్లస్ 6,000 అనేది ఇంట్రెస్ట్. సో టోటల్ వచ్చేసి 16,000. ఆ టైం పీరియడ్ ఎలా తీసుకున్నానంటే మన 2 ఇయర్స్ కింద 2 ఇంటూ 12 24 months, హాఫ్ ఇయర్కి 6 months, టోటల్ వచ్చేసి 30. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. సేమ్ ఈ ప్రాబ్లం అనేది ప్రీవియస్ ప్రాబ్లం లాగానే, కాకపోతే నేను టైం అనేది 2 years 3 months తీసుకున్నాను. సో మనకు తెలిసి ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. P అంటే 15,000 ఇంటూ టైం పీరియడ్ అనేది 27. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5.5 years అంటే 2 ఇంటూ 5 10 ప్లస్ 1/2 అంటే 5.5. సో 5.5 బై 100. సో మనకి ఇంట్రెస్ట్ అనేది 22,275. వడ్డీ అనేది అసలు ఎంత అవుతుంది 15,000 ప్లస్ 22,275, టోటల్ వచ్చేసి 37,275. నెక్స్ట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా మోడల్స్ అడుగుతారో చూద్దాం. మనకి PTR బై 100 ఉంది కదా, అక్కడ వాడు ఇంట్రెస్ట్ I అనేది వాడు ఇస్తాడు, P అనేది ఇస్తాడు, T అని ఇస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. సో మనం ఏం చేయాలి, R ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ 100 బై P ఇంటూ T. సో అలానే నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100లో I ఇస్తాడు, T ఇస్తాడు, R ఇస్తాడు. సో P ప్రిన్సిపల్ ఎంత అని కనుక్కుంటాడు. సో మనం ఏం చేయాలి, P ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ 100 బై T ఇంటూ R. అలా నెక్స్ట్ మనం T ఫైండ్ అవుట్ చేయాలంటాడు. T అంటే టైం. సో మనం ఏం చేయాలి, I ఇంటూ 100 బై P ఇంటూ R. ఇలా మనకి టైం, రేటు, ప్రిన్సిపల్ ఇలా అడుగుతూ ఉంటాడు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.